హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది మనకి యూట్యూబ్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ అయితే ఉంది కదా, అది 1 మిలియన్ స్పెషల్ వీడియో కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్కమ్, అలాగే టీమ్ శాలరీస్, అలాగే వాళ్ళ యొక్క ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కలిపి వాళ్ళకి మంత్లీ ఎంత వస్తుంది ఏంటనేది ఈరోజు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈరోజు వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి మనం మంత్లీ అలాగే ఇయర్లీ అయితే తెలుసుకుందాం. సో మంత్లీ వచ్చేసి 5.6K నుంచి $90K వరకు అయితే వీళ్ళకి వస్తుంది. అలాగే ఇయర్లీ చూసుకున్నట్లయితే 28K నుంచి 760 to 100K వరకు వీళ్ళకైతే ఇయర్లీ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో మనం $1 వచ్చేసి ఇండియన్ రూపీస్లో చూసుకుందాం. సో ఇండియన్ రూపీస్లో చూసుకుంటే $1 = 86 రూపీస్ ఉంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. వాళ్ళు 5.6K చెప్పారు కదా, మనం దాన్ని $10K వేసుకుందాం మీడియంలో. సో 86 రూపీస్ అంటే 8,60,000 అవుతుందండి. సో 8,60,000లో వీళ్ళకి వచ్చేసి వీళ్ళ టీం వచ్చేసి 15 మెంబర్స్ అని చెప్తున్నారు కదా. 15 మెంబర్స్ అయితే కాదు, వీళ్ళైతే 13 మెంబర్సే. ఎందుకంటే సాయి అలాగే వాళ్ళ బ్రదర్ వచ్చేసి వాళ్ళిద్దరు కూడా ఇందులో మెయిన్ రోల్ కాబట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం లేదు. సో ఇందులో 8,60,000తో టీమ్ శాలరీస్ 13 మందికి కలిపి ఒక్కొక్కరికి 20,000 వేసుకున్నా కూడా 2,60,000 అవుతుంది. సో ఇంకా 6 lakhs ఉండదు కదా. ఇందులో వీళ్ళు ప్రాజెక్ట్స్కి వచ్చేసి ఒక 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే వీళ్ళు పెట్రోల్ కానీ లేదంటే వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందరి టీమ్ మెంబర్స్కి వీళ్ళే చూసుకుంటారు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాటికి కూడా వీళ్ళు వచ్చేసి ఒక 1,50,000 వరకు అయితే ఖర్చు చేస్తుంటారు. సో వీళ్ళకి మంత్లీ వచ్చేసి 2,50,000 నుంచి ఒక 2 lakhs వరకు అయితే వీళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మంత్లీ వచ్చేసి ఇది ఇలానే వస్తుందా అంటే ఎవ్రీ మంత్ ఇలానే వస్తుందా అంటే అది మనం కన్ఫర్మ్గా చెప్పలేము. వీళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ ఇంతే ఇన్కమ్ వస్తుందా లేదంటే ఎవ్రీ ఇయర్ ఈ ఇన్కమ్ వీళ్ళకి వస్తుందా అంటే దాన్ని మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళకి వచ్చే వ్యూస్ని బట్టి అలాగే లైక్స్ బట్టి యూట్యూబ్ అయితే అలగ్రథం అనేది వీళ్ళకి ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చేటువంటి యాడ్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తారు కాబట్టి మనం మినిమం టు మినిమం అనేసి మనం ఒక 10,000 వేసుకున్నాము. నార్మల్గా చెప్పాలంటే ఇంతకన్నా ఎక్కువ రావచ్చు, లేదంటే ఇంతకన్నా తక్కువ కూడా రావచ్చు వాళ్ళకి వచ్చేసి. సరే ఏది వచ్చినా సరే వీళ్ళకైతే ఎలా కావాలనుకున్నా ఇద్దరు బ్రదర్స్కి కలిపి వీళ్ళకున్న 3 ఛానల్స్ ఆర్ 4 ఛానల్స్ ఉన్నాయి వీళ్ళకి వచ్చేసి. సో 4 ఛానల్స్ మీద కలిపి ఇద్దరు బ్రదర్స్కి అయితే ఎలా కావాలనుకుంటే సరే మంత్లీ ఒక 3 to 2 lakhs వరకు అయితే ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేది అది వాళ్ళ ఇష్టం, మనం అది చెప్పలేం కాబట్టి వాళ్ళకైతే ఎంత మిగులుతుంది అనేది మన క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 2 to 3 lakhs అయితే వీళ్ళకి ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరు అయినా సరే యూట్యూబర్స్ వీడియో ఇన్కమ్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో.